something for the cause of our nation, that we are born for some reason. మాకు వేల కోట్లు సంపాదించి ఎవరు చావడండి పట్టుకొని తినిగిపోయేవాడు ఎవడు ఉండడు ఇక్కడ. It is a duty that something we have to do for our cause of the nation there. That is with some sort of education and educating the people and making the people to stand on their own leg and take their own decision, be standard with the discipline. What the sir has told. The discipline and the determination and the dedication by setting the goals. Without which your child will never be standing like a stalwart. You wanted to see your child as a star? Or are you going to expect something an ordinary person in this? Do you want to be making one among the student, one among the crowd? మందలో ఒకనిగా చూడాలనుకుంటున్నారా? అందరిలో ఒక పెద్ద స్టార్గా చూడాలనుకుంటున్నారా? ఎలా కావాలనుకుంటున్నారు మీ పిల్లల్ని? దానికి ఇవ్వాల్సినటువంటి ఎడ్యుకేషన్ ఏంటంటే ఆల్ లైఫ్ స్కిల్ programs are important. Life skills are like reasoning skills, communication skills, critical thinking skills, and then innovative skills and decision making skills, problem solving skills, and even application skills. Zero కనిపెట్టింది ఎవరండి? మీకు తెలుసా జీరోని ఎవరు కనిపెట్టారో తెలుసా? మన ఇండియా వాళ్ళే కదా. జీరోని కనిపెట్టింది ఏంటంటే దట్ ఈస్ ఇన్నోవేషన్. జీరో ఈజ్ ఇన్వెంటెడ్ బై అవర్ పీపుల్, అవర్ ఇండియన్స్. ఇన్నోవేషన్ చేసి సైలెంట్గా ఉన్నారు. కానీ వెస్టర్న్స్ ఏం చేశారు? 1 తోడు చేసేసి 0 1తోని కంప్యూటర్ తయారు చేసి మనల్ని కస్టమర్లు చేసి లక్షల కోట్ల రూపాయలు మన దేశం నుంచి దోసుకుపోతున్నారనే విషయాన్ని మనం గమనించకపోతే, సో ఇక్కడ ఏంటంటే అప్లికేషన్ స్కిల్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. ఇన్నోవేషన్, application. How we can give that sort of education? It is all depending on the managements and the principals that and the teaching community that they dedicatedly work for the cause of the nation, then in producing the leaders for the nation. That how to teach a lesson, it's very important. And what is the purpose of teaching that lesson? ఇప్పుడు మీకు మ్యాథ్స్ గురించి చెప్పాను నేను. మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ అనేవి చెప్తుంటాం. ఈ స్టెప్ 5 స్టెప్పులు ప్రాబ్లమ్ సాల్వ్ చేసేది, ఒక స్టెప్ సాల్వ్ కాగానే ఎలా తీసుకున్నావు డిసిజను. కొన్నిసార్లు మనం బోర్డు మీద రాస్తాము, ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాము. ఈజియెస్ట్ వే సాల్వ్ చేయడం ఎలా చేయొచ్చు, షార్టెస్ట్ వే ఎలా చేయొచ్చు, టఫెస్ట్ వే ఎలా చేయొచ్చు. ఇదంతా ఏంటి తెలుసా? డిసిజన్ మేకింగ్ పవర్. మ్యాథ్స్ అనేది ఫ్యూచర్లో మీరు ఏదో ఆల్జిబ్రాలు ఇవన్నీ మీరు చేయరండి. ఇవన్నీ ఒక టైప్ ఆఫ్ ట్యూనింగ్ ద బ్రెయిన్ టు సాల్వింగ్ ద ప్రాబ్లమ్స్ అని మీరు అర్థం చేసుకోవాలి. ఎడ్యుకేషన్ ఈజ్ సాల్వింగ్ ద ప్రాబ్లమ్స్. ఎడ్యుకేషన్ ఈజ్ అ డిసిజన్ మేకింగ్ పవర్. That is what for we are standing here, and nobody can compare with us. That we cannot be degraded with anybody, because nobody can stand in front of us because many of them doing the business, but we are not doing the business. We are for the sake of the children, that we wanted to see our children to be stars and leaders for the nation. Tomorrow country is changing a lot of modernization is going on. మేము మార్కుల ఎడ్యుకేషన్ ఉన్నప్పుడే మొత్తుకున్నాం, మార్కులు కాదు మొర్రో అని. సిద్దిపేటలో స్కూల్ అన్నప్పుడు చాలామంది గవర్నమెంట్ టీచర్లు పిల్లలు వచ్చేవాళ్ళు, మమ్మల్ని అడిగేవాళ్ళు, మార్కులు కావాలి సార్, 100కు 100. నీ 100 ఏం చేసుకోవు, మా 100 వస్తాయి, రేపు ఏం చేస్తావు దాంతో? అసలు ఈ 100 మార్కులు వచ్చి కూడా మీకు స్కిల్ లేకపోతే ఎందుకు పనికిరారు? గవర్నమెంట్ ఉద్యోగంలో కూడా మీకు ఫ్యూచర్లో కంపల్సరీ అన్ని ప్రతి స్టెప్ బై స్టెప్గా స్క్రీనింగ్ జరుగుతుంది. మీకు స్కిల్ లేకపోతే వాళ్ళు తీసుకోరు, సర్టిఫికెట్ కాదు. క్వాలిటీ ఎడ్యుకేషన్, స్కిల్ ఈజ్ ఇంపార్టెంట్. ఈ స్కిల్ని మీరు డెవలప్ చేసుకునేటువంటి సంస్థ ఏదైతే చేసుకోవడానికి అవకాశం ఉండేటువంటి సంస్థ ఉంటుందో అక్కడే మీరు మీ పిల్లలు లీడర్స్గా ఎదుగుతారు. వాళ్ళు వ్యక్తులుగా కాదు, శక్తులుగా ఎదగడాలి. ఆర్డినరీగా ప్రతి ఒక్కరు కూడా పుడతారు, ప్రతి ఒక్కరు కూడా ఏదో విధంగా బతుకుతారు, చేస్తారు, అది కాదు అక్కడ. వీఆర్ బార్న్ ఫర్ సమ్ రీజన్, వీ హ్యావ్ టు డూ సంథింగ్. సో దిస్ ఈజ్ వాట్ ఈజ్ అన్ ఎడ్యుకేషన్, ఈజ్ అ సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్. There are so many things to discuss, how we have done all these things. పిల్లలు స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడడం కూడా ఒక ఆర్టే. స్టార్టింగ్లో పిల్లలు అసలు మాట్లాడటానికి మేము 85 since 85 we have been in this education field. 4 ముక్కలు పట్టుబడి థ్యాంక్స్ టు టీచర్స్ అని 10th క్లాస్ పిల్లలు చెప్పలేనటువంటి పరిస్థితి. దట్ వీ హ్యావ్ మేడ్ అన్ ఇన్నోవేషన్ విత్ ద టాపిక్ పీరియడ్ దట్ కమాన్. అందులో 2 థింగ్స్ ఉన్నాయి. స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడడానికి స్టేజ్ ఫియరు, రెండోది మాట్లాడేటువంటి పదాల కూడిక, ఒక వాక్యాలతో కూడినటువంటి
ఇంగ్లీష్లో మాట్లాడాల్సినటువంటి దాన్ని కూడా మాట్లాడలేనటువంటి దుస్థితిని that we have brought and we have changed and we are special and specialist for the making of the any language that can be done with the practice of our methods of teaching. Communication skills ఎలా డెవలప్ చేయాలి, రీజనింగ్ స్కిల్స్ ఎలా డెవలప్ చేయాలి. అలాగే along with this education, the blended in touch with the technology. You have been added with our Mr. CEO Nithin Rao. Is a techie guy you are going to find with the robotic classes and all. ఈ రోజు వరకు కూడా కొన్ని వేల కోట్ల రూపాయల డ్రోన్స్ మనం అమెరికా నుంచి కొంటున్నాం. మనకు సిగ్గనిపించట్లేదా? వాళ్ళ పాపులేషన్ 40 కోట్లు, మనం 140 కోట్లు ఉన్నాం. అంటే మనం అందరం కస్టమర్లు అవుతున్నాం. మన పిల్లలు చేయలేరా? ఎందుకు చేయలేరు? ఎక్కడికి పోతుంది ఈ డబ్బంతా? ఇది ఎందుకు మనం ఆలోచించట్లేదు? దిస్ ఇస్ ఆల్ అవర్ మనీ. వీ హ్యావ్ బికమ్ కస్టమర్స్ టు ద ఫారిన్ కంట్రీస్. బట్ ఇట్ ఈస్ ఆల్ బేస్డ్ ఆన్ ద ఎడ్యుకేషన్. Where there is an education with innovation, and there the development takes place. I am sorry to take much of your time. You have a lot of programs. So, thanks to listen my message that having kept with a lot of patience, there is a lot to speak, but I can't. I don't want to. You have been enthusiastic about knowing about your children performance on the stage. That I wish that you'll be enjoying the program. There is a number of times that we can speak, we can discuss in the parents meeting, but you go and enjoy with the parents. Thank you. Thanking to each and everyone, thanking you one and all. Thank you so much, sir, for your inspirable speech. We are so blessed to be a part of this event. Now I request all the dignitaries on the dais to please occupy the seats in front of the stage so that we can go on with the further programs.